తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తమిళ నటుడు కార్తీకి ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కార్తీకి ఉన్న అభిమానం అసాధారణం. అనేక సందర్భాల్లో తమిళంలో కంటే ఆయన సినిమాలు తెలుగునాటనే ఎక్కువగా ఆడి రికార్డులు సృష్టించిన ఉదాహరణలు అనేకం. ఆ క్రేజ్ కి నిదర్శనంగా కార్తీ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిన ఆవారా సినిమా ఈ నెల 22న తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా సృష్టించిన ట్రెండ్, ముఖ్యంగా పాటలు ఇప్పటికీ యూత్ కి ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కార్తీ తన కొత్త సినిమా తెలుగు టైటిల్ ను అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో మరింత జోష్ నింపారు. కార్తీ నటించిన తమిళ చిత్రం వా వాతియార్ తెలుగులో అదిరిపోయే మాస్ టైటిల్ తో రాబోతోంది. అదే అన్నగారు వస్తారు. ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో సినిమాను మరింత క్వాలిటీతో ప్రేక్షకులకు అందించేందుకు రిలీజ్ తేదీ కొద్దిగా వాయిదా పడే అవకాశం ఉంది. అయినప్పటికీ డిసెంబర్లో అన్నగారు వస్తారు అంటూ కొత్త పోస్టర్ను విడుదల చేయడంతో ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుండగా అతని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కు నలన్ కుమారస్వామి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు నటించారు. తమిళ చిత్రాలను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్న సమయంలో కార్తీ తన సినిమాకు తెలుగు పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. గతంలోనూ కార్తీ తన తమిళ చిత్రాల పేర్లను చాలా సందర్భాల్లో తెలుగులోనే పెట్టారు. గతేడాది కార్తీ హీరోగా నటించిన మేయలగన్ తెలుగులో సత్యం సుందరం పేరుతో అనువాదమైంది. తెలుగు ప్రేక్షకులకు గౌరవం ఇచ్చే ఈ పద్ధతిని చూసి మిగతా డబ్బింగ్ హీరోలు కూడా కార్తీని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అన్నగారు వస్తారు డిసెంబర్లోనే థియేటర్లోకి వచ్చి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.